100 మందితో ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు రాదు. తనొక్కడే నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది. అన్ని విషయాల్లో కేర్ చేస్తాడు. ఎక్కడికైనా ఎళ్ళాలంటే డ్రాప్ చేస్తాడు. అన్నీ చూసుకుంటాడు. మా పేరెంట్స్ తర్వాత నాకెవరైనా ఇష్టమంటే తనే. చాలా ఇష్టం. మరి కళ్ళంట వాటర్ ఎందుకొచ్చేస్తుంది? లేదు సిస్టర్. ఆ! ఇంతకుముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను. సో, ఈ ఇంటర్వ్యూలో ఏడవకూడదు అనుకుంటున్నా. ఏడవకూడదు అనుకుంటూనే కళ్ళంట వాటర్ వచ్చేస్తుంది. లేదు సిస్టర్ నేను ఏడవడం లేదు. అంతేనా? ఆ! అంతే. ఓకే. డన్. ఆ! ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు తనతో నేను మాట్లాడడం లేదు. ఒక డైలాగ్ ఉంటది. మనది అనుకుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికొస్తదని. సో, తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం. అంతా ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరితో ఉండేదాన్ని. ఎవ్వరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఫ్రెండ్‌గా అప్పుడు నేను ఉండేదాన్ని. సో, తర్వాత మధ్యలో ఒక చాలా పెద్ద గొడవ అయిపోయింది తనకి నాకు. ఇంక జీవితంలో తన మొహం కూడా నేను చూడలేను అనుకున్నాను. కానీ ఏదైనా మనదనుకుంటే ఎప్పటికైనా మన దగ్గరికే వస్తది కదా! సో, అలా 1 ఇయర్ తర్వాత అనుకోకుండా మరి దేవుడు ఏమనుకోలో తెలీదు గానీ అలాగ ఇద్దరికీ కలిపాడు.